ఖర్చు పెట్టారు. ఒక్కో గ్రామ పంచాయతీలో యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ ఈ గ్రామ పంచాయతీ మొత్తంలో ఒక్కో గ్రామ పంచాయతీలో 60 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. 60 లక్షల రూపాయలు. ఏకంగా హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలో అత్యధికంగా 17 కోట్ల రూపాయలు ఒక్క అభ్యర్థే 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట. ఒక్క ఓటుకి 1,50,000 రూపాయలు వచ్చాయి. ఒక్క ఓటుకి 1,50,000 రూపాయలు అంటే అక్కడ ఓటర్లు నిజంగా వాళ్ళు ముట్టింది బంగారమైంది. వాళ్ళు ముట్టింది బంగారమైంది. ఒక ఇంట్లో కనుక 4 సభ్యులు ఉన్నారంటే ఒక్క ఓటుకి 1,50,000 రూపాయలు చొప్పున సుమారుగా 6 లక్షల రూపాయలు వాళ్ళు కొనుక్కుంటే 6 తులాల బంగారం కొనుక్కోవచ్చు, లేదా ఒక చిన్న కారు కొనుక్కోవచ్చు ఆ కుటుంబానికి ఒక ఎన్నికతోనే. ఇంకా ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒక్క ఓటుకి 1,50,000 రూపాయలు వచ్చాయంట. సో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందనంటే హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో ఓ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందుగా ఒక అభ్యర్థి ఏం చేశాడంటే సాయంత్రానికల్లా 40,000 ఇచ్చాడంట ఒక అభ్యర్థి, మాకు ఓటు వేయండి అని చెప్పి. ఆ తర్వాత ఆ అభ్యర్థి 40,000 ఇచ్చాడుగా, మరి నాకు ఓటు రావాలని చెప్పి ఇంకో అభ్యర్థి 50,000 ఇచ్చాడంట. కొంత రాత్రి అయిపోయి చీకటి పడగానే మళ్ళీ ఇంకో అభ్యర్థి 3వ అభ్యర్థి వచ్చి 55,000 ఇచ్చాడంట.